అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీలలితోపాఖ్యానంలోని శ్రీ వారాహి ద్వాదశ నామాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుదేవ దత్తాయ నమః. ఓం నమః. శ్రీచక్ర రాజతనయాం శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ సత్యైక్య రూపిణి శ్రీ లలితాంబిక శ్రీ లలితాదేవికి సమర్పణ చేయుచు శ్రీ వారాహి ద్వాదశ నామాలు. దేవతలంతా గగనం నుంచి 2 చేతులు తలపై అంజలించి వారాహిదేవిని 12 నామాలతో కీర్తించారు అని హయగ్రీవుడు అగస్త్యుల వారితో చెప్పడం ఆపాడు. తాని ద్వాదశ నామాని తస్యా దేవ్యా వద ప్రభో అశ్వాసన మహాప్రాజ్ఞ యేషు మే కౌతుకం మహత్. ఓ హయగ్రీవ మహాబుద్ధిమంతుడా, ఆ 12 నామాలు చెబుతారా అని అగస్త్యుడు అడిగాడు. అప్పుడు హయగ్రీవ స్వామి చెబుతున్నారు, శృణు ద్వాదశ నామాని తస్యా దేవ్యాః ఘటోద్భవ. దేవతలు సైతం కీర్తించే ఆ 12 నామాలు చెబుతున్నాను విను. ఈ నామాలు విలువైనవి కనుక శ్రద్ధ ఉన్నవారికే చెప్పమన్నారు. విలువైనవి శ్రద్ధ లేని వాడికి చెప్తే వాటి విలువ తెలియదు. ఏషా మా కర్ణనా మాత్ప్రాత్ ప్రసన్నా సా భవిష్యతి. ఈ పేర్లు అనుకుంటే చాలు ఆ వారాహిదేవి ప్రసన్నమవుతుందని చెప్పారు. ఏషా మాకర్ణ నామాత్రాత్ ప్రసన్నా సా భవిష్యతి. ఈ పేర్లు అనుకుంటే చాలు ఆ వారాహిదేవి ప్రసన్నమవుతుందని చెప్పారు. ఆవిడ ప్రసన్నురాలైతే ఏమైనా సాధించగలరు. పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి తథా సమయ సంకేత వారాహి పౌత్రిణీ శివ వార్తాళి చ మహాసేనాప్యాజ్ఞ చక్రేశ్వరి తదా అరిఘ్నే చేతి సంప్రోక్త నామ ద్వాదశకం మునే. 1 పంచమి, 2 దండనాథ, 3 సంకేత, 4 సమయేశ్వరి, 5 సమయ సంకేత, 6 వారాహి, 7 పౌత్రిణి, 8 శివ, 9 వార్తాళి, 10 మహాసేన, 11 ఆజ్ఞాచక్రేశ్వరి, 12 అరిఘ్నే అనేవి అమ్మవారి యొక్క 12 నామాలు. నామ ద్వాదశకాభిఖ్య వజ్రపంజర మధ్యగః. ఎవరైతే ఈ 12 నామాలు అంటారో వారికి వజ్రపంజరంలో ఒక కవచం ఏర్పడుతుంది. వారికి ఏ భయం ఉండదు. సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః. ఏ విధమైన కష్టం వచ్చినప్పటికీ ఆ 12 నామాలు స్మరిస్తే వెంటనే ఆ కష్టం తొలగిపోతుంది. ఏ తైర్నామభిరప్రప్త సంకేతాం బహుతుష్టువుః తేషామనుగ్రహార్థాయ ప్రచచాలచ సా పునః. ఈ 12 నామాలతో దేవతలంతా అమ్మవారిని కీర్తించారు. ఆ దేవతల్ని అనుగ్రహించడానికే అమ్మవారు కదిలింది. దేవ కార్య సముద్యత కనుక దైవీ శక్తులని రక్షించడానికి తల్లి కదిలింది. ఆ తల్లి యొక్క మహిమ సామాన్యమైనది కాదు. శంకరులు కూడా దేవి క్రోడముఖే అని వారాహి స్తుతి చేశారు. అలాగే క్రోధ భట్టారకుడని చెప్పబడే దూర్వాస మహర్షి ఆర్యాద్విసతి అనే స్తోత్రంలో అద్భుతంగా కీర్తించాడు. కోలముఖి అంటే వరాహముఖం, కోలవదన, కుశేశయనయన, కోకారి మండిత శిఖండ, సంతప్త కాంచనాభ, సంధ్యారుణ చేల సంవృత నితంబ, హల ముసల శంఖ చక్రాంకుశ పాశా భయ వర స్ఫురిత హస్త, కూలంకషానుకంప, కుంకుమజంబాలితస్తనాభోగ, ధూర్తానామతిదూరా వార్త, శేషావలగ్న కమనీయ, ఆర్తాళి ఫలధాత్రి వార్తాళి భవతు వాంఛితార్థాయ. ఆయనకి ఈ తల్లి దర్శనమిచ్చింది. కోలవదన అంటే వరాహవదనం, కుశేశయనయన పద్మముల వంటి నేత్రాలు ఉన్నాయి. కోకార మండిత కిరీట, కోకారి అంటే పద్మాలకు శత్రువైన చంద్రుని చేత అలంకరించబడ్డ కిరీటం. నీలకాంతితో ఉన్నప్పటికీ ఆ శరీరం నుంచి వెదజల్లుతున్న వెలుగులు మాత్రం కరగబెడుతున్న బంగారపు వెలుగులు. సంధ్యాకాలంలో ఆకాశం ఎలా ఎరుపు రంగుతో ఉంటుందో అలాంటి ఎర్రని వస్త్రాన్ని ధరించింది. 8 చేతులలో వరుసగా హలము, నాగలి, ముసలము, రోకలి, శంఖము, చక్రము, పాసము, అభయముద్ర, వరదముద్ర ధరించి భాసిస్తున్నది వారాహిదేవి. విశాలమైన వక్షస్థలంతో శోభిస్తున్న వార్తాళి, ఆర్తాళి ఫలధాత్రి. ఎవరైతే ఆర్తులై ఉంటారో వాళ్ళకి శుభాన్ని ఇస్తుంది. ధూర్తులైన దుర్మార్గులకు మాత్రం దొరకదు. కుతర్కాలు, వితండవాదాలు చేసేవారిని ధూర్తులు అంటారు. వారికి దేవతానుగ్రహం ఉండదు. వార్తా శేషావలగ్న కమనీయ పేరుకి ఉందని చెప్పుకోవటమే తప్ప
నడుము కనిపించటం లేదన్నారు. సన్నని నడుము కలిగి ఉండడం సాముద్రిక లక్షణంలో గొప్పది. మన అందరి వాంఛితాలని ఆ తల్లి నెరవేర్చుగాక. రెండవ తల్లి అయిన సంగీత యోగిని అని పిలువబడే శ్యామలాదేవి యొక్క చక్రం పేరు గేయ చక్రము. ఈ చక్రానికి మరో 2 పేర్లు ఉన్నాయి. అవి గిరి చక్రము, గీతి చక్రము. గేయము అంటే పాడదగినది, దానికే గీతి అని మరొక పేరు. గిరి, గీతి, గేయ ఈ మూడింటికి అర్థం శబ్దశక్తి, నాదశక్తి. విద్యలన్నీ ఈ రెండింటి మీదే ఆధారపడి ఉన్నాయి. శ్యామలాదేవిని ఆరాధించి సంగీతంలో, సాహిత్యంలో మహా ఉద్దండులైన వారు ఎందరో ఉన్నారు. వారాహిదేవికి ఎన్ని స్వరూపాలు ఉన్నాయో శ్యామలాదేవికి అన్ని స్వరూపాలు ఉన్నాయి. వీరు ప్రధానంగా అమ్మవారికి అంగదేవతలుగా కనిపిస్తున్నప్పటికీ వారాహిదేవికి మరికొంతమంది అంగదేవతలు ఉన్నారు. శ్యామలాదేవికి మరికొందరు అంగదేవతలు ఉన్నారు. వారిలో సుఖశ్యామల, వీణశ్యామల, సారికా శ్యామల ఇత్యాది అనేక మంత్రదేవతలు ఉన్నారు. వీరందరూ అమ్మవారి దగ్గర ఉన్నారు. శ్యామలాదేవి అంటే పలుకులకు తల్లి. అక్షరం, స్వరము అని పలుకులు 2 విధాలుగా ఉంటాయి. అక్షరంతో కూడిన పలుకులు సాహిత్యం, స్వరంతో కూడినది సంగీతం. స్వరము, అక్షరము కూడా శబ్దజనితమే. ఈ శబ్ద ప్రపంచానికంతటికీ ఈ తల్లి అధిష్టాత్రి. ఈ తల్లిని ఉపాసిస్తే ప్రపంచం మెచ్చుకునే అత్యద్భుతమైన పలుకులు, స్వరములు లభిస్తాయి. సుఖ వీణాలత్పాణిం శుద్ధ విద్యాం వశంకరీం శ్యామాం నీ పవనాంతస్తాం వందే సంగీత యోగిని అని సంగీత యోగిని అనబడే శ్యామలాదేవిని కీర్తిస్తారు. రాజమాతంగి, మాతంగి, శ్యామల ఇవన్నీ ఆ తల్లి పేర్లు. ఈ తల్లి అనుగ్రహం చేత సంగీతాది విద్యలు వస్తాయి. ఈ తల్లి అనుగ్రహాన్ని పొంది ప్రపంచ సాహిత్యంలోనే విరాజమానుడై వెలిగినవాడు మహాకవి కాళిదాసు. ఆ తల్లి యొక్క వైభవాన్ని చెబుతున్నారు. అత సంగీత యోగిన్య మంత్రి రాజ్ఞీపద సదృశః. మంత్ర రాణి అయిన తల్లి, స్వరాక్షరమయాలైన మంత్రాలకి ఈవిడ నాయకురాలు. నిర్వ్యాణ సూచనకరి దివి దధ్వానకాహళి. వారాహిదేవి బయలుదేరినప్పుడు ఆవిడ బయలుదేరిందనే అట్టహాసం ఎలా కనపడిందో అలాగే ఈ శ్యామలాదేవి బయలుదేరినప్పుడు కూడా అట్టహాసాలు కనిపిస్తున్నాయి. అక్కడ అనేక మంది శ్యామలాదేవి సేనలు ఉన్నారు. అందరూ ఇంచుమించు ఆవిడ రంగులోనే, ఆవిడ పొలుకుతోనే ఉన్నారు. వీణ, చిలక ఇవి ధరించి ప్రకాశిస్తున్నవారు. శృంగారప్రాయభూషాణం సాధ్వలశ్యామల ద్విషాం. వీరంతా మంచి అలంకారాలు తీర్చుకుని ఉన్నారు. సాహిత్యంలో, సంగీతంలో అలంకారాలు చాలా ముఖ్యం. శ్యామలాదేవి రంగు సాధ్వల శ్యామల ద్విషాం. సాధ్వలం అంటే పచ్చిక బయలు అని అర్థం. పచ్చిక వంటి పచ్చని కాంతులతో చిలక, వీణ ధరించి ఉన్నారు. ఈ రూపం చెప్పినప్పుడు మధుర మీనాక్షిదేవి గుర్తుకొస్తుంది. మధుర మీనాక్షిదేవియే శ్యామలాదేవి. ఆవిడ వద్ద చిలుక కూడా కనిపిస్తుంది. ఇదే విష్ణుతత్వంలో కృష్ణస్తు శ్యామలాదేవి, శ్రీరామో లలితాంబిక అని చెబుతారు. లలితాదేవి రాముడు, శ్యామలాదేవి కృష్ణుడు. సంగీత విశారదుడు, వేణుగాన విశారదులైన కృష్ణ పరమాత్మ. జగద్గురువైన కృష్ణ పరమాత్మ శ్యామలాతత్వంగా వైష్ణవంలో గోచరిస్తోంది. శ్యామలాదేవి రూపంలో ఉన్న మీనాక్షి క్షేత్రం పేరు మధురై, కృష్ణుడి క్షేత్రం పేరు మధుర. ఈ రెండిటికి సామర్థ్యం ఉంది. వీణాసనాదపాణీనాం శక్తినా నిర్యయో బలం. వీళ్ళకి సేనలు ఎక్కడి నుంచో రావడం లేదు, వారి నుంచే వస్తున్నాయి. వారాహిదేవికి అలాగే వచ్చాయి. ఈ తల్లి నుంచి కూడా చాలా మంది సేనలు వచ్చారు. వారు కాశ్చిత్ గాయంతి నృత్యంతి మత్త కోకిల నిస్వనాహ. కొంతమంది పాటలు పాడుతున్నారు, కొంతమంది నృత్యం చేస్తున్నారు, కొంతమంది మత్తెక్కి ఉన్నారు. ఇవన్నీ విద్యకు సంబంధించిన లక్షణాలే. నృత్యమో విద్యే, సంగీతమో విద్యే. మత్తెక్కి ఉండటం అంటే ఒక గొప్ప విద్య వల్ల కలిగే పారవస్యం. ఆ పారవస్యం అంతా ఇక్కడ కనిపిస్తుంది. మంచి కంఠంలలో ఉన్నారు. కొంతమంది మయూర వాహనంతో వెళుతున్నారు. మయూరవాహ కథ చిత్కతి చిత్తం సవాహనాహ కతి చిన్న కులారూఢ కతి చిత్కో కిలాసనాహ. కొంతమంది హంసల మీద వెళుతున్నారు, కొంతమంది ముంగిసులపై వెళుతున్నారు, కొంతమంది కోకిలపై కూర్చున్నారు. ఇందులో ఉన్న అంతర్యాన్ని గమనించాలి. మీ దేవతలు ఇలా జంతువుల మీద, పక్షుల మీద కూర్చుంటారు అని బయట వారు అడిగినప్పుడు సమాధానం చెప్పగలగాలి. శబ్దశక్తి అనేది సృష్టి అంతా వ్యాపించింది.
ప్రాతకాలంలో పక్షుల కిలకిల రాగాలు వింటుంటే పారవస్యం కలుగుతుంది. ఇలా సృష్టిలో అందరికీ ఆ తల్లే పలుకులు ఇచ్చింది. చిలుక పలుకైన, కోకిల కూతైన, మయూరాల కేకానాదమైన, హంసల ధ్వని అయినా ఇవన్నీ మధురంగానే ఉంటాయి. మయూర ధ్వనికి కేక అని పేరు. కేక చేస్తుంది కనుక కేకి అని వాటికి పేరు. నకులములు అనగా ముంగిసలు. హంస, ముంగిస ఇవన్నీ విద్యల యొక్క లక్షణాలు. ప్రతిదీ కూడా ఒక శక్తికి సంకేతం. ఈ రహస్యం స్కాంద పురాణంలో, కాశీఖండంలో, కాశీక్షేత్రంలో సికిచండి అని ఒక తల్లి ఉంటుందని చెప్పారు. సికిచండి నెమలిలా ధ్వని చేస్తూ ఉంటుంది. అమ్మవారు ప్రతి వారి యందు శబ్ద స్వరూపంలో ఉందని తెలుసుకోవాలి. ఆ శబ్దశక్తిని ప్రత్యేకించి ఉపాసన చేస్తే ఒక రకమైన సిద్ధిని చెప్పారు. ఆ శబ్దానికి హేతువైన ఏ శక్తి ఉందో ఆ శక్తి యొక్క స్వరూపం, మంత్రాలు ఇవన్నీ. ఆ కారణం చేతనే ఈ దివ్యమైన శబ్ద స్వరూపాలన్నీ వాహనాలుగా చెప్పబడ్డాయి. విద్యకు ఉండాల్సిన లక్షణాల్లో హంస లక్షణం ఒకటి. సదసత్ వివేక లక్షణమే హంస. పాలని నీళ్లని కలిపిస్తే నీళ్లను వదిలిపెట్టి పాలనే స్వీకరిస్తుంది హంస. అలానే విద్యావంతుడైన వాడు వివేకంతో అసద్విషయాలను విడిచిపెట్టి సద్విషయాలనే స్వీకరిస్తాడు. కనుక విద్యకు ఉండాల్సింది హంస లక్షణం, విచక్షణ. హంసవాహిని అయిన శ్యామల అంటే విచక్షణ శక్తికి అధిష్టాన దేవత అయిన విద్యాస్వరూపిణి. అమ్మవారి నకులీ శక్తిని శాస్త్రాలలో చెప్పారు. నకుల అంటే ముంగిస. విషంతో ఉన్నవి పడగలు ఎత్తితే వాటిని కొట్టి చంపుతుంది. అలానే విద్యావంతుడైన వాడు ఎవరైనా కుతర్కాలనే పడగలు ఎత్తితే వాణ్ణి కొడతాడు. విద్యకి నకులారూఢ లక్షణం ఉండాలి. అనగా కుతర్కాన్ని ఖండించే శక్తి ఉండాలి. శ్యామలాదేవి అంగదేవతల్లో ఈ నకులాదేవి ఒక ప్రత్యేకమైన దేవత. శ్యామలాదేవిని ఆరాధిస్తే అన్ని పలుకులు, అన్ని విద్యలు లభిస్తాయి. సర్వాశ్చ శ్యామలాకారాః కాశ్చిత్ కర్ణి రథస్థిత. అందరూ శ్యామలాదేవి ఆకారం కలవారే ఉన్నారు. ఆ తల్లి ప్రధానంగా గేయ చక్రంలో బిందు స్థానంలో కూర్చుంది. ఆ శ్యామలాదేవి స్వరూపాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. బాలార్క వర్ణ కవచ మదారుణ విలోచన ఈషత్ ప్రస్వేద కణిక మనోహర ముఖాంగుజ. ఉదయిస్తున్న సూర్యకాంతి వంటి కవచం ధరించింది. మదారుణ విలోచన, మత్తెక్కిన కళ్ళు, అదే పారవస్యాన్ని చెబుతుంది. అమ్మ ముఖం కొంచెం చెమట పట్టి ఉందన్నారు. హయగ్రీవ స్వామి వారు ఎంతో అద్భుతంగా దర్శిస్తూ వర్ణిస్తున్నారు. ప్రేషయంతి కటాక్షేణ కించిత్ భ్రూవల్లి తాండవైహి. శక్తి చైనల్ని దయతో చూస్తున్నప్పుడు ఆ తల్లి కనుబొమ్మలు కొంచెం కదులుతున్నాయి. సమస్తమపి తత్సైన్యం శక్తి నా ముద్దతోద్దతం. ఆ తల్లి ఆ విధముగా చూస్తుంటే ఆ చూపుల నుంచి వచ్చే శక్తితో శక్తి సేనలన్నిటికీ ఉత్సాహం వచ్చింది. వారంతా ఒక్కసారి దివ్యనాదాలు చేస్తూ కదులుతూ ఉంటే దేవతలంతా ఇప్పుడు ఆ తల్లిని చూసి నమస్కరిస్తూ ఉన్నారు. ఇది శ్రీలలితోపాఖ్యానంలోని శ్రీ వారాహి ద్వాదశ నామాలు అనే అంశం సంపూర్ణము. శ్రీమాత్రే నమః. వచ్చే అధ్యాయంలో శ్రీ శ్యామలా షోడశ నామాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.